ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ జరిగింది. మార్క్స్ వచ్చాయి. ఒక స్టూడెంట్‌కి 10/10 మార్క్స్ వచ్చాయి. ఒక స్టూడెంట్‌కి 5/10 మార్క్సే వచ్చాయి. ఆ 5/10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ టీచర్ దగ్గరికెళ్ళి అడిగాడు. టీచర్ నా ఆన్సర్ కరెక్టే. కానీ నాకు 5/10 మార్క్సే ఎందుకొచ్చాయని. అప్పుడు టీచర్ ఏం సమాధానం ఇచ్చిందంటే, ఇది 10 మార్క్స్ క్వెషన్. దీన్ని 2 పేజెస్‌లో రాయాల్సి ఉంటది. కానీ నువ్వు 1 పేజ్‌లోనే ఫినిష్ చేసావు. అందుకే నీకు 5/10 మార్క్స్ వచ్చాయని చెప్పింది. అయితే ఇక్కడ 10/10 వచ్చిన స్టూడెంట్‌కి ఆ టాపిక్ అర్థమైంది. 5/10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్‌కి ఆ టాపిక్ అర్థమైంది. కానీ 5/10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కొంచెం తెలివిగా ఆలోచించి ఆ ఆన్సర్‌ని 1 పేజ్‌లోనే ఫినిష్ చేశాడు. కానీ అతనికి 5/10 మార్క్సే వచ్చాయి. అసలు ఈ మార్క్స్ అనేవి ఎలా ఇవ్వాలంటే, ఒకవేళ అది ఈజీ క్వెషన్ అయ్యుంటే దానికి 5/10 మార్క్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అది క్రిటికల్ క్వెషన్ అయ్యుండి దానికి ఆన్సర్ ఇవ్వాలంటే చాలా నాలెడ్జ్ కావాలంటే దానికి 10/10 మార్క్స్ ఇవ్వాలి. ఒకవేళ అది 1 పేజ్‌లో రాసినా కూడా అది నాలెడ్జ్‌తో కూడిన క్వెషన్ అయితే దానికి 10/10 మార్క్స్ ఇవ్వచ్చు. కానీ మనం అలా ఇవ్వం. మనం ఎన్ని పేజెస్ నింపితే అంత మార్క్స్ ఇస్తాం. మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.